నమస్తే. ప్రధాని మోడీ 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆర్ఎస్ఎస్ను పోగొట్టడంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రధాని మోడీపై వ్యాఖ్యల తర్వాత కర్ణాటక కాంగ్రెస్ నేత బికే హరిప్రసాద్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ను ఇండియన్ తాలిబాన్ అంటూ విమర్శలు గుప్పించారు. దీనిపై బీజేపీ కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేసింది. దేశభక్తి లేకపోవడం, యోధుల్ని తిరస్కరించడమే కాంగ్రెస్ స్వభావం అని కౌంటర్ ఇచ్చింది. వాళ్ళు దేశభక్తి గల సంస్థలను విస్మరించి పిఎఫ్ఐ, సిమి వంటి నిషేధిత సంస్థలను ప్రశంసిస్తారని బీజేపీ విమర్శలు గుప్పించింది. స్వతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట వద్ద జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ సంఘ్ను ప్రశంసించారు. అయితే మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ దుమ్మెత్తిపోశారు. తాజాగా కర్ణాటక ఎమ్మెల్యే కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్ను ఏకపక్షంగా విమర్శించాడు. ఆర్ఎస్ఎస్ దేశ శాంతిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని, తాలిబాన్లు మాత్రమే ఆర్ఎస్ఎస్తో పోల్చదగిన వారిని, అందుకే ఆర్ఎస్ఎస్ ఇండియన్ తాలిబాన్ అంటూ ప్రభుత్వం ప్రశంసల జల్లు కురిపించిందన్నారు కర్ణాటక ఎమ్మెల్యే. స్వతంత్ర పోరాటంలో ఈ సంఘ్ పాత్రను కూడా హరిప్రసాద్ ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ ఒక రిజిస్టర్ సంస్థ కాదని, అయినప్పటికీ వాళ్లకు అసలు అంత డబ్బు ఎలా వస్తోందని ప్రశ్నించారు. కర్ణాటక కాంగ్రెస్ నాయకుల ఆలోచనలు ఆశ్చర్యంగా ఉన్నాయని, దేశ చరిత్రను మర్చిపోయేలా చేసిన ఆర్ఎస్ఎస్ను మాస్టర్లుగా కీర్తించి భారతదేశ చరిత్రను తిరిగి రాయడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. స్వతంత్ర సమరంలో బెంగాల్ ప్రధానమంత్రి ఫజుల్ హక్ వద్ద, అలాగే సంఘ్ భావజాల సృష్టికర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మొదట బెంగాల్ విభజన డిమాండ్ను లేవనెత్తారన్నారు. అదే సమయంలో జిన్నా సావర్కర్ కూడా విభజనకు అనుకూలంగా తీర్పులు ఇచ్చారన్నారు. కానీ వాళ్ళు ఎటువంటి కారణం లేకుండా దీనికి కాంగ్రెస్ను నిందిస్తున్నారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా హాట్ కామెంట్స్ చేశారు. కర్ణాటక కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియా లొంగిపోయిందని, ఆర్ఎస్ఎస్ను తాలిబాన్లతో పోల్చుతోందని బీజేపీ మండిపడుతోంది. పాకిస్తాన్ను కాంగ్రెస్ తన స్నేహితుడిగా భావిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏకైక పని భారత సైన్యం, రాజ్యాంగ సంస్థలు, సామాజిక సంస్థలు, సనాతన ధర్మాన్ని అవమానించడమే అన్నారు. జాతీయవాద సంస్థలను అవమానించినందుకు కోర్టు కాంగ్రెస్ను చాలాసార్లు మందలించిందన్నారు బీజేపీ నేత. ఒకప్పుడు మహాత్మా గాంధీ, జయప్రకాష్ నారాయణ వంటి నాయకులు ఆర్ఎస్ఎస్ను ప్రశంసించారు. ప్రణబ్ ముఖర్జీ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సైతం సందర్శించారని బీజేపీ నేతలు అంటున్నారు. మరి అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఆర్ఎస్ఎస్లో తాలిబాన్ నీడను చూస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు తాలిబాన్ మనస్తత్వం కాంగ్రెస్ మనస్తత్వంలో ప్రవేశించిందా అంటూ ప్రశ్నించారు బీజేపీ నేత షహజాద్ పూనావాలా. ఏదేమైనా కూడా మొన్న జరిగినటువంటి ఆగస్టు 15 వేడుకలకు సంబంధించి ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ ప్రధాని మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆర్ఎస్ఎస్కు సంబంధించి మాట్లాడిన మాటలు, దానికి సంబంధించి ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతానికి వైరల్ అవుతున్నాయి. అసలు ఎందుకని ఇండియన్ తాలిబాన్ అంటూ అనాల్సి వచ్చింది? ఈ వ్యాఖ్యలకి సంబంధించి నర్మగర్భంగా చేసినవా, లేకపోతే దేన్ని ఉద్దేశించి చేశారు? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో